హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ రెసిపీ అండి. ఇది చిల్లీ ప్రాన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో మనము ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకు హెల్తీ అంటున్నానంటే వాళ్ళు డీప్ ఫ్రై చేస్తారండి. మనము డీప్ ఫ్రై చేయకుండానే మనకున్న ఇంగ్రీడియంట్స్తో మనకు అందుబాటులో ఉన్న వాటితో హెల్తీగా ఈజీగా అదే టేస్ట్ వచ్చేలాగా టేస్ట్ మిస్ అవ్వకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, చిల్లీ ప్రాన్ ఫ్రై కోసం నేను తీసుకున్న పదార్థాలు: ఆనియన్ అయితే పెద్దది ఒకటే తీసుకున్నానండి, క్యాప్సికమ్ కూడా ఒకటే తీసుకున్నాను, పచ్చిమిర్చి అయితే ఒక 5 తీసుకున్నాను. ఇవిగోండి నేను తీసుకున్న ప్రాన్స్. ఇవైతే ఎప్పుడూ చెప్తాను నేను, శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నడుము మీద ఉండే పేగు తీసేయాలన్నమాట, అది తినకూడదు. నల్లగా ఉంటుంది, దాంట్లో ఇసుక కూడా ఉంటుంది, అది తినకూడదు. ప్రాన్స్ ఎప్పుడు కూడా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి శుభ్రంగా. ఆ నడుము మీద ఉన్న పేగు తీసేయాలి. ఇప్పుడు ఈ కూరగాయలు కట్ చేసిన తర్వాత చూద్దాం ప్రాసెస్. ఇదిగోండి, ఉల్లిపాయ క్యాప్సికము కొంచెం పెద్దగా ఈ సైజు కట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు చూసారా, అలాగే క్యాప్సికమ్ ఈ సైజు కట్ చేసుకోవాలి. ఇవైతే పచ్చిమిర్చి చీలికలు. మనం ఇందులోకి వెల్లుల్లి చిన్నగా కట్ చేసేస్తామండి, ఇదే దానికి టేస్ట్ని ఇస్తుంది అనమాట కర్రీకి. వెల్లుల్లి తొక్క పూర్తిగా ఒలిసేసి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం పడుతుంది, కొద్దిగా కరివేపాకు, లాస్ట్లో కొత్తిమీర కూడా వేద్దామండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మనం స్టవ్ అంటిద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను పెనం పెట్టుకున్నాను. అయితే ఈ ప్రాన్ ఫ్రైకి డీప్ ఫ్రై చేస్తారనమాట. ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేస్తారంటే దీంట్లో కార్న్ఫ్లోర్ కలిపేసి ఆ తర్వాత కొద్దిగా మైదా పిండి, కార్న్ఫ్లోరు ఇవన్నీ కలిపి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. హోటల్స్లో అలా చేస్తారండి. మరి మనం కొంచెం హెల్తీగా చేసుకుంటాం కదా, అందువల్ల డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఉట్టివే ఇవి పొయ్యి మీద పెట్టాను. ఇందులో ఉన్న వాటర్ బయటికి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఇవి వాటర్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసే వరకు మనం పొయ్యి మీద పెట్టి కొంచెం ఇలా మగ్గనిద్దామండి. దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి మగ్గనిద్దాం. కొద్దిగా పసుపు వేసేసి ఈ రొయ్యలకు సరిపడా, ఆ కూరగాయలకు సరిపడా మరలా వేద్దాము. అయితే రొయ్యలకు సరిపడా మనం ఇప్పుడు వేసి కొంచెం అలా మగ్గనిస్తే ఇది నీసు వాసన కూడా పోతుంది అనమాట. కొద్దిగానే రొయ్యల మట్టికి వేసాను నేను, పసుపు సాల్టును. ఇదిలాగా మగ్గనిస్తే ఆయిల్ వేయలేదు, ఒట్టిగానే దీంట్లో వాటర్ బయటకు పోవాలన్నమాట. ఆ వాటర్తో అవి కొంచెం బాయిల్ అవుతాయి, మగ్గిపోతాయి. అప్పుడు మనం ఆయిల్లో వేస్తే నీరు ఊరకుండా ఉంటుంది అనమాట. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ ఇప్పుడు అయిపోతుంది కాబట్టి. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. నేను తీసుకున్న రొయ్యలు ఇవి సముద్రం రొయ్యలు అనమాట. అందువల్ల ఈ పై పొర కొంచెం నల్లగా ఉంటుంది. అన్నీ అలా ఉండవు, కొన్ని వాళ్ళు తెచ్చేటప్పుడు నిల్వ అయిపోతుంటాయి కదా, షిప్లోనే ఎక్కువ రోజులు ఉంటాయి కదా. ఇదిగో చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో. నేను వాటర్ చుక్క కూడా వేయలేదు, అయినా కానీ వాటర్ వస్తుంది. ఎందుకు? ఈ రొయ్యల్లో ఉంటుంది కదా, నీరు ఉంటుంది. మనం కడిగినప్పుడు అవి పీల్చేసుకుంటాయి కదా, ఆ వాటర్ బయటకు పోవాలన్నమాట. ఇది పై లేయర్ క్రిస్పీగా ఉండడం కోసం వాళ్ళు కార్న్ఫ్లోరు మైదా పిండి వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు హోటల్స్లోను. మనం అలా డీప్ ఫ్రై చేయకుండా కొంచెం హెల్తీగా అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. చిల్లీ ప్రాన్ ఫ్రై. చిల్లీ ప్రాన్ ఫ్రై అంటే ఫ్రై, డీప్ ఫ్రై చేస్తారు వాళ్ళు. సో మనం ఫ్రైయే చేస్తాము, డీప్ ఫ్రై చెయ్యం. బాగుంది కదా. ఎందుకంటే మరి ఆ రుచి కూడా తినాలని అనిపిస్తుంది. రోజు రొటీన్ ఫుడ్ తినబుద్ధి కాదు కదా, కొత్త కొత్త వెరైటీ, కొత్త టేస్ట్లు కావాలనిపిస్తుంది. కానీ దాంట్లోనే మనం కొంచెం హెల్తీగా సెలెక్ట్ చేసుకుని ఈజీ వేలో, అది మనకి పెద్ద పని పెట్టుకోకూడదు, ఈజీగా అయిపోవాలి, టేస్టీగా కూడా ఉండాలి, వెరైటీగా కూడా ఉండాలి. చూడండి, వాటర్ అంతా ఇలా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం మగ్గనిద్దామే వాటర్ అయిపోయే వరకును. ఇదిగోండి, అది వాటర్ ఇంకా మగ్గుతుంది. నేను అవతల పొయ్యి మీదకి షిఫ్ట్ చేశాను దాన్ని, ఓకేనా. ఎందుకంటే ఇంకా వాటర్ ఉంది, మనకేమో వంట లేట్ అయిపోతుంది. అదిగో నేను పొయ్యి అంటించి అది వాటర్ మగ్గే వరకు అవతల పొయ్యి మీదకి షిఫ్ట్ చేశాను.
అయితే యువతలు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇక్కడ మనం ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఫ్రై ప్యాన్ పెట్టేసాను నేను. అది కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ వేస్తాను. ఆ వాటర్ తడిపోవాలి కదా ఇందులోది. తడిపోయాక ఇదిగోండి 1 2 స్పూన్లు వేసాను నేను. దీంతో ఫుల్గా 2 గరిటెలు వేసాను. ఓకే, సరిపోతుంది. మనం డీప్ ఫ్రై చేయక్కర్లేదు. ఈ విధంగానే మనం టేస్టీగా చేసుకోవచ్చు. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందులో కొద్దిగా షాజీరా వేస్తున్నానండి. కొద్దిగా షాజీరా. అలాగే అది వేడెక్కేటప్పుడే మనము ఈ చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ముక్కలు ఉన్నాయి కదా, వెల్లుల్లి తరుగు, ఇవి వేసేద్దాం. ఒక పక్క రొయ్యలు మాడిపోతున్నాయి లేదా అక్కడ చూసుకోవాలి. ఆ వాటర్ ఎగిరిపోతే చాలండి, ఆపేయడమే. అదిగోండి అందులో వాటర్ ఎగిరిపోతే కొంచెం ఉంది, ఇంకా ఈ వాటర్ ఎగిరిపోతే ఇది ఆపేయడమే. మరి మనకు వంట లేట్ అవ్వకూడదు కదా, అందువల్ల పక్కనది ఓ పక్కనది పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది అన్నమాట. ఈ వెల్లుల్లి సాజీరా ఇందులో కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేద్దామండి. కొంచెం వేగాయి, చూసారా కలరు. ఓకే, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, వేగేటప్పుడే మనం కొంచెం కొద్దిగా దీనికి సరిపడా పసుపు వేద్దాము. రొయ్యలకి సరిపడా వేసాము ఇందాక. కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేద్దాం. ఈ క్యాప్సికమ్కి ఆనియన్కి సరిపడా. దీంట్లో మనం టమాటా వేయమండి, గరం మసాలా వేస్తాము. ఇది అదే రొయ్యలకు సరిపడా అందులో వేసాను. ఇది ఉల్లిపాయలకి క్యాప్సికమ్కి సరిపడా వేసాను. ఇదిలా వేగేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. వీటితో పాటు వేగుతుంది. అక్కడ రొయ్యల్లో వాటర్ అయిపోయిందండి, అది నేను ఆపేసాను. ఓకే, ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడే మనం క్యాప్సికము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేద్దాం. ఓకే, ఇలా వేగేటప్పుడే మనం కావాల్సినవన్నీ పొడులు ఇందులో వేసేద్దామండి. ఎందుకంటే క్యాప్సికం మరీ మెత్తగా కుక్ అయిపోకూడదు. నేను రొయ్యలు ఆఫ్ చేసేసాను, చెప్పాను కదా. ఇవి కొంచెం వేగేటప్పుడే మనం ఇందులో కావాల్సినవన్నీ పొడులు వేసేద్దామండి. కొద్దిగా జీరా ధనియా పౌడరు, అలాగే కొద్దిగా మిరియాల పొడి అండి, పెప్పర్ పొడి, నల్ల మిరియాల పొడి కొద్దిగా. అలాగే నేను దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా. ఇవన్నీ ఒకసారి కలుపుదాం. కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఆ రొయ్యలు ఇందులోకి వేసేసుకుందామండి. రొయ్యలు ఇందులోకి మార్చేద్దాం. అందులో వాటర్ అంతా అయిపోయింది. సో ఓకే, ఇప్పుడు ఒకసారి మనం వీటిని బాగా కలుపుదాం. మంట మీడియంలో ఉంచండి, మాడిపోకూడదు. ఈ ఉప్పు, పసుపు, పొడులు ఇవన్నీ పడుతున్నాయి కదా. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేద్దామండి దీంట్లోకి. గరం మసాలా కావాలంటే మీరు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రై చేసి తీసేసి తర్వాత గార్నిష్కి పెట్టుకోవచ్చు అనమాట జీడిపప్పు. కొద్దిగా గరం మసాలా వేసాను. మనం చిల్లీ ఫ్లేక్స్ వేసాం ఇందులోను, కారం వేయలేదు. వేద్దాం ఇప్పుడు. మిరియాల పొడి కూడా వేసాము, చిల్లీ ఫ్లేక్స్ వేసాము. సో కారం చూసుకుని వేసుకోవాలన్నమాట. ఓకే, కొద్దిగా మగ్గనిద్దామండి. మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగా మగ్గనిద్దాం. చూద్దామండి మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో.
ఓకేనా? ఇలా మగ్గుతున్నాయి చూసారా ఆయిల్లోనూ రొయ్యలు. ఓకే, ఈ టైంలో మనము రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను రెడ్ చిల్లీ సాస్ ఉంది నా దగ్గర, కొంచెమే వేస్తున్నాను. కొంచెమే అంటే ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. ఓకే, ఎక్కువ కాదు, దాని టేస్ట్ బాగుంటుందని. ఆ తర్వాత నేను సోయా సాస్ కూడా వేస్తున్నానండి. ఇదిగో సోయా సాస్. రెడ్ చిల్లీ సాస్ వేసాను, గ్రీన్ చిల్లీ సాస్ లేదు నా దగ్గర. కొద్దిగా లిటిల్ బిట్ అనమాట, కొంచెమే సోయా సాసు, అది కూడా టేస్ట్ కోసమే మనం వేస్తుంటాం. ఒకసారి కలుపుదాం. చూసారా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి వేగుతుంటే. ఎందుకంటే వెల్లుల్లి వేసాం కదండి మనం కట్ చేసి, ఆ అరోమా భలే మంచి స్మెల్ వస్తుంది, బాగుంది. వెల్లుల్లి వేగుతుంటే భలే బాగుంటుంది కదా అరోమా. సరే, అయితే ఇప్పుడు మనం కొద్దిగా అది చిల్లీ పౌడర్ వేద్దామండి. కారం అసలు వేయలేదు కదా, కొంచెం వేద్దాం. దాని టేస్ట్ దానిదే, ఎన్ని వేసినా కానీ కారం వేస్తేనే బాగుంటుంది కదా. కొంచెం ఒక అర స్పూనే వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ప్రాన్ అనగానే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇందులో అంటే చేపలు అనుకోండి ముళ్ళులు ఉంటాయని పిల్లలు తినరు, ఇష్టపడరు. అదే ఫ్రాన్ అయితే చక్కగా ఈజీగా తినేస్తారు వాళ్ళు ఇంట్రెస్ట్గా. సో కారం మీరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చూసుకొని వేసుకోండి. కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసాం, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసాం, అలాగే మిరియాల పొడి వేసాం, అలాగే కొంచెం కారం కూడా వేసాం. ఇది స్నాక్స్ టైంలో ఇలా ఒట్టిగా తినేస్తే భలే బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఒట్టిదే తినేస్తుంటే. లేదంటే పక్కనే రోటీ పెట్టుకుని బ్రెడ్ పెట్టుకుని ఇలా పోర్కుతో ఒకటి గుర్చుకొని తింటుంటే భలే బాగుంటుంది అసలు. రైస్లోకి కూడా బాగుంటుంది, పక్కన సైడ్ డిష్గా పప్పు ఐటమ్స్ ఏమైనా వండుకున్నప్పుడు ఇలా చేసుకున్నా బాగుంటుంది. రోటీలోకి బాగుంటుంది, బ్రెడ్లోకి బాగుంటుంది. ఆ తర్వాత ఒట్టిగా కూడా మనం స్నాక్స్ టైంలో తినొచ్చు ఈజీగా. కొంచెం 2 నిమిషాలు మగ్గనిద్దామండి. అన్నీ వేసాం కదా, ఇంకా ఆల్మోస్ట్ వేయవలసినవి అన్నీ వేసేసాము, మగ్గనిద్దాం. ఇదిగోండి 1 మినిట్ మూత పెట్టి ఉంచాను. ఫైనల్గా చూసారా ఆ పొడులన్నీ వీటికి పట్టాయి అన్నమాట. ఆ పొడులన్నీ వీటికి పట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది, ఇప్పుడు బాగుంది. నాకు ఈ అరోమా కూడా చాలా బాగా నచ్చింది. ఇవన్నీ ఇలా వేగుతుంటే భలే బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, టెంప్టింగ్గా ఉంది తినేయాలని. మనము హెల్తీగా కూడా చేసుకున్నాం డీప్ ఫ్రై చేయకుండా. చూసారా, కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేద్దామండి, కొత్తిమీర తరుగు కొంచెం పైన, కొద్దిగా కొత్తిమీర. ఓకే, అయిపోయింది, ఆపేద్దామండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఆపేసి మనం ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇదిగోండి మన చిల్లీ ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి మనం ప్లేట్లోకి పెట్టుకుందామండి. ప్లేట్లోకి మనం ప్లేట్నింగ్ చేసుకుందాం. ఓకే, దీంట్లోకి జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకుంటే గార్నిష్కి బాగుంటుందండి. అయితే నేను జీడిపప్పు వేయలేదు, మర్చిపోయాను, ఉంది కానీ జీడిపప్పు మర్చిపోయాను. ఓకే, అయితే మనం దీన్ని కొంచెం ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. వేడిగా ఉంది, కాలుతుంది. ఇలాగా ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇలా కనిపించేలాగా ఇలా పెట్టేసుకుంటే, ఇంకా మనం ఇక్కడ ఉల్లిపాయ చక్రాల్లా కోసి పెట్టుకోవచ్చు, ఇంకా టమాటో చక్రాల్లా కోసి పెట్టుకోవచ్చు. మన దగ్గర కూరగాయలు ఏవి ఉంటే అవి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ డెకరేషన్ చూసి పిల్లలు పెద్దలు భోజనానికి పరిగెట్టుకొస్తారు. మనం ఇంకా టేబుల్ మీద పెడితే చాలు, పిలవక్కర్లేదు, చూసి వాళ్ళే వచ్చేస్తారనమాట తినడానికి, వేగిరమే పరిగెత్తుకొని.
రెండర్రా భోజనానికి రండి అని మనం ఇంకా అరవక్కర్లేదు, పిలవక్కర్లేదు. ఇలాగా మన దగ్గర ఏముంటే అవి వాటితో మనం ఇలాగా గార్నిష్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చెప్పండి, ఈ విధంగా మనం ఇంట్లో చేసి పెడుతుంటే పిల్లలు బయట ఫుడ్కి ఎందుకు అట్రాక్ట్ అవుతారు? బాగుంది కదా. ఇది హెల్తీగా కూడా ఉంది, వెరైటీగా కూడా ఉంది. రోజు తినే రొటీన్ ఫుడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంటుంది. అదేవిధంగా మనము హెల్తీగా కూడా చేసుకున్నాం. సూపర్ కదా మరి, బాగుంది కదండి. అలాగే మరిన్ని వంటలు మనము హెల్తీగా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు అందరూ కూడా జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.